చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ శర్మతో మాట్లాడడానికి ఆయన. సార్ చెప్పండి, ఈరోజు ఇంటింటికి టీడీపీ పేరుతో తీసుకెళ్తున్నారు, అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రెస్పాన్స్ బాగుంది. ఇక్కడ మేము ఎలక్షన్లు మాటిచ్చాము. మేము సూపర్ 6 మేము రేపు ప్రామిస్ చేసాం, ఎలక్షన్లో కంప్లీట్ చేసాం. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి, రేపు 2 కూడా వచ్చేలా కంప్లీట్ చేస్తాం. ఒకటి ఫ్రీ బస్సు, తర్వాత అన్నదాత సుఖీ బాధకిస్తాం. టోటల్ కావాలి కంప్లీట్ చేస్తాం. ఎప్పుడు ఇబ్బంది లేదు మనకు. దాంతోపాటు తాగునీరు సాగునీరు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఆల్రెడీ అమృత్ స్కీమ్ కింద మొత్తం దిగి డౌన్ డెవలప్మెంట్ కోసం 70 కోట్లు వచ్చింది. అమృత్ స్కీమ్ కింద 40 కోట్లు వచ్చింది. డోన్ ఒకటే 110 కోట్లు వచ్చే మనకు. అది కూడా 2-3 మంత్స్ కంప్లీట్ అయిపోతాయి. ప్రతి ఇంటికి కొలా వస్తుంది, ప్రతి ఇంటికి డ్రైనేజ్ వస్తుంది, రోడ్లు వస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా ఇబ్బంది లేదు. పెద్దలు ఈ 1 ఇయర్లో ఎంతో మా ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకొని రోజు అన్ని కార్యక్రమం చేస్తున్నాడు. కొద్దిగా లేట్ వచ్చు, కానీ ఈరోజు మొత్తం తీరిపోయినాయి. మొత్తం కంప్లీట్గా మేమైతే సూపర్ 6 కంప్లీట్ అయిపోయినాయి. ఇబ్బంది లేకుండా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంబీ కాబట్టి ఎక్కడ కంప్లీట్ లేదు, చిన్న కంప్లీట్ తప్పనించి ఎక్కడ లేదు. కాబట్టి ప్రజలు 1 ఇయర్లో చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. మేము శాశ్వతంగా మేము ఉండబోతున్నాం. ఈ రాబోయే 20 years దాకా మేము ఉండబోతున్నాం. కొన్ని ప్రభుత్వం ఉండబోతుంది. మీరేమో 20 years దాకా ఉంటామంటున్నారు. అయితే సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు కాబట్టి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని వైసీపీ ఈరోజు తిరిగేటువంటి పరిస్థితి. అది చేతాయని వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు రపరపా మాట్లాడే పద్ధతి. ఇప్పుడు ఆయన డైలాగ్స్ ఆయన నమ్మత పరిస్థితి లేదు. ఇదంతా క్రియేషన్. ఇప్పుడు మన మామిడి పండుగ కూడా క్రియేషన్. అది మా తెలుగుదేశం వాళ్ళ బండి దొబ్బి క్రియేట్ చేశాడు. అంటే ఆర్టిఫిషియల్ అవన్నీ సొంతం కాదు. అది ఆయన వాళ్ళ సొంత క్యాడర్ మీకు లేదు. ఆయన సొంత క్యాడర్ లేదు. బై ఫోర్స్ తీసుకొచ్చుకున్నాడు. సొంత క్యాడర్ వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకంతా బగనాం పెట్టారు కాబట్టి వాళ్ళకి పార్టీ క్యాడర్ లేదు. ఏదో క్రిటిసైజ్ చేయాలి, తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమం చేస్తారు కాబట్టి క్రిటిసైజ్ చెప్తున్నాయి. ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు చూసా కదా, ప్రతి ఊరికి వెళ్దాం రండి, ప్రతి ఊరికి వెళ్దాం, ప్రతి ఊరు హ్యాపీగా డబ్బులు వస్తున్నాయి, టెలిఫోన్స్ వస్తున్నాయి, అన్నీ వస్తాయి. ఎందుకు ఇబ్బంది ఉంటే వాళ్ళకు రోడ్స్ వస్తున్నాయి, సాగునీరు వస్తుంది. రేపు యువత నీళ్ళు పెడతాం. మేము 30 నిమిషాలకు నీళ్ళు పెడుతున్నాం. చాలా మంచి స్కీమ్ అది. దానివల్ల ఇరిగేషన్ కూడా అదే, ఇరిగేషన్ బోర్లు పెరిగిపోతాయి. వాళ్ళు టమాటా అరటితో నీళ్ళు వస్తాయి, కొంత మ్యాంగో ఉన్నాయి, వాళ్ళు నీళ్ళు వస్తాయి. ఇంకేం కావాలి మీకు? అన్నింటికి కొలేస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు జెట్ నీళ్ళు వస్తాయి. ఎక్కడ కంప్లైంట్ లేదు, ఎక్కడ లేదు. ఈ సంవత్సరంలో కంప్లీట్ అన్ని కార్యక్రమం చేసాం. మేము ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అదే మేము గతంలో పొరపాటు చేసాం, జగన్మోహన్ రెడ్డి ఓటేసి పొరపాటు చేసి ఇప్పుడు ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ ఇంపోదు వాళ్ళకు. ముందు కూడా తప్పకుండా మాకు ఓటేస్తాయి. ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తాం. మహిళలు మంచిగా పింఛన్స్ కానివ్వండి, ఇండ్లు కానివ్వండి అందిస్తాం. కాబట్టి ఇంకేం కావాలండి వాళ్ళకు? మేము వాళ్ళకంటే ఎక్కువ కొరకు చేసి వాళ్ళకి ఇబ్బంది తొలగిస్తాం. మేము అంతకంటే అంత మంచి ప్రభుత్వం రాదు మాకు తెలుసు వాళ్ళకి. కాబట్టి డెఫినెట్గా సమస్య లేదు. మళ్ళీ శాశ్వతంగా ఈ కూటమి పార్టీ ఉండబోతుంది. అంటే కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదు. డోన్లో కట్టించినటువంటి హాస్పిటల్స్లో కనీసం బెడ్లు కూడా వేసుకోలేని పరిస్థితుల్లో కోట్ల ఉన్నారని ఆయన పిట్టకత బాగా చెప్తాడు. ఆయన పేరే పిట్టక చెప్పంత్రి. ఇప్పుడు ఆయన కేవలం గెలుపు కోసమే ఇనాగ్రేట్ చేసినాం. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఓపెన్ చేశాడు, ఎలక్షన్ ముందు ఓపెన్ చేశాడు. మళ్ళీ మేము గెలుస్తాం ఉద్దేశంలో ఓపెన్ చేశాడు. అంత నేమ్ లోన్ ఉంటారు, పైన పట్టారు లోన్ ఉంటారు తప్ప చెప్పారు. మేము ఇప్పుడు పెట్టాము. ఇప్పుడు దాదాపు 34 కోట్లు పెడుతున్నాం హాస్పిటల్ ఎక్విప్మెంట్ కోసం. ఇవన్నీ ఆయన బాధ్యత, మా బాధ్యత కాదు. గోల్కొండ స్కూల్ కట్టించాడు, బెంచీలు అది మా మీద ఇస్తాడు. కట్టిన ఆయన ఎలక్ట్ చేసిన ఆయన బాధ్యత. ఇప్పుడు ఫర్నిచర్ ఎందుకు ఓపెన్ చేశాడు? అక్కడ ట్రాన్స్ఫర్ లేదన్నాడు, మంచిగా లేవన్నాడు. ఆయన తెలుసు కదా, మేము కట్టించాను కదా, నేను మొన్న పెట్టించాను, ట్రాన్స్ఫర్ శాంక్షన్ చేయించాను, తర్వాత నేను ఇచ్చాను కదా. బాధ్యత ఎవరు? మాది కదా బాధ్యత. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే ఆయన బాధ్యత. ఆయన మా డోన్ బాండి పెద్ద పెద్ద బోర్డింగ్స్ పెట్టి మా ట్యాంకులు రంగు కొట్టి, మా ట్యాంకులు పాత ట్యాంకులు రంగు కొట్టి మనకు డోను మన పేపర్ వేస్తాడు. అంతవరకు వాళ్ళు శాశ్వత నుంచి అభివృద్ధి ఎటువంటి కాదు చేయలేవాళ్ళు. మేము చేసిన మొత్తం కాదు. జేజీఎం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆయన చేసేది లేదా? ఆ స్కూల్స్ కూడా అది కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి చేశాడు ఆయన. కానీ ఎంత పైన తృప్తిగా పైన పడగలు ఉంటారు. అక్కడ బెంచెస్ లేవు, నీళ్ళు లేవు సరిగా, ఎక్కడ ఇబ్బంది, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. మా మీద నిందేస్తాం ఆయన. పోదాం పడి మనం అన్ని స్కూల్స్ పోదాం, చూద్దాం. మేము డెవలప్ చేస్తున్నప్పుడు మా డెవలప్మెంట్కు మీకు చూద్దాం. జేజీఎం మేము చేసినప్పుడు, జేజీఎం వాళ్ళు దిగిపోయినప్పుడు మిగిల్చినప్పుడు 5,000 కోట్లు 5,000 టన్నుల పైపులు కావాలి. నేను తెప్పించాను. నేను గవర్నమెంట్ తెప్పించి అయిపోతుంది. 2-3 monthsలో నీళ్ళు పోతున్నాం. జేజీఎం కింద మా అన్నిటికీ నీళ్ళు పోతుంది. మున్సిపల్ కూడా నీళ్ళు పోతున్నాం. ఇంకేం కావాలండి మీకు? రోడ్లు ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం,
రంగులు మార్చి పేర్లు వేసుకున్నారు వాళ్ళు అంటున్నారు, కానీ ఆల్రెడీ కట్టినటువంటి ఆఫీసులు కూడా మీరు మారుస్తున్నారు రిజిస్టర్ కార్యాలయానికి ఉద్దేశపూర్వకంగా రిలేటెడ్ రిజిస్టర్ సారీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండి గతంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీస్ కట్టాడు. కట్టి కూడా ఎందుకు కట్టించావు అక్కడ అడుగుతాను. ఒకటే డిపార్ట్మెంట్లో 2 బిల్డింగ్ ఎట్లా శాంక్షన్ చేసావు? నువ్వు శాంక్షన్ ఓట్ చేయలేక కృష్ణమూర్తి గారు కట్టించావు కాబట్టి దాన్ని పోటీగా కట్టించావు. అప్పుడే కోర్టుకు వెళ్ళారు. మేము కోర్టు డిస్ట్రిబ్యూట్ చేసాం, మాది పొలిటికల్ కాదు, అది కోర్టుకు వెళ్ళారు. నువ్వేం చేస్తూ అడుగుతాను కోర్టు నువ్వు ఎందుకు దాన్ని కోర్టులో ఫైల్ చెప్పలేదు? నీ తప్పు కాదు అది. 2020 ఎప్పుడు వేసారు నాకు 23లో ఆర్డర్ అది. అది గతంలో వేసారు వాళ్ళు గౌడ్ పోయినారు కోర్టుకు. ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం షిఫ్ట్ చేశారు. పొలిటికల్ ఇన్వాల్వ్ లేదు. నేనర్థం అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ 2 బిల్డింగ్ ఎందుకు కట్టావు? ఒక బిల్డింగ్ కట్టారు, ఆల్రెడీ కృష్ణమూర్తి కట్టించారు. 2 బిల్డింగ్ శాంక్షన్ చేసావు, ఎందుకు ఓపెన్ చేయలేదు? ఎందుకు ఓపెన్ చేయలేకుండా పోయాను? ఈరోజు మా మీద తెస్తావా? ఇవన్నీ భయపడే సమస్య లేదు ఎవరు. మేము ఎందుకంటే ఫ్యాక్టరీ మాట్లాడదాం, మనం కూడా నువ్వు కూడా ఫ్యాక్టరీ మనం చదువుకున్నాం, మనం మాట్లాడదండి ఒకసారి రామని చెప్పి మాట్లాడదాం. మనం ఇక్కడ బిల్డింగ్ పోతే చూద్దాం, ఏం చేసి చూద్దాం. మేము ఇప్పుడు జేజంకి నీళ్ళు ఇస్తున్నాం, అమృత అమృతకి నీళ్ళు ఇస్తున్నాం, పిల్లలు డబ్బులు ఇస్తున్నాం. ఏం కావాలో చెప్పండి. రోడ్లు ఇస్తున్నాం, ఫస్ట్ కొలాయిలు అయిపోయినాక రోడ్లు ఇస్తున్నాం. అన్ని దాదాపు 100 కోట్లు శాంక్షన్ ఉంది. నీళ్ళకి రోడ్ కూడా 100 కోట్లు శాంక్షన్ అది చేయబోతున్నాం. ఇంతకంటే మంచి కార్యక్రమం చేస్తారండి. రైతులు ఇబ్బంది లేదు, సాగునీరు ఇప్పిస్తాం, 30 చెరువులు ఇస్తాం. మళ్ళీ ప్రభుత్వం పెట్టాం గోకర్ నుండి, అలాగే అందరి డోన్ కూడా చెరువు నీళ్ళు పై ప్రభుత్వం పెట్టాం. 4 కోట్లు అయితే అది కూడా కంప్లీట్ చేస్తాం. రైతులకు సాగునిస్తున్నాం, తాగునిస్తాం, అన్ని సంపాదిస్తాం. ఎందుకు బాధపడతారు రైతులకు? చూసా కదా ఇప్పుడు ఎవరైనా అసంతో చెప్పారా? నేను చూస్తాను మేడం, అంతా అయిపోయినారు. అన్ని కూడా అయిపోయినాయి. కులబద్ధాలు అన్ని కులాలు అయిపోయినాయి కాబట్టి ఇంకేం కావాలి? ఇంతక్కడ ఏం చేస్తారండి? అంటే ప్రజలు అందరూ సంతృప్తిగా ఉన్నారు, కానీ అసంతృప్తితో టీడీపీలో కోట్లో ఉన్నారు, అందుకే పార్టీ మారబోతున్నారు ఒక ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? ఎవరు పార్టీ వస్తారా? నేను చెప్పానా? నేను చెప్పుకుంటాను. నేను చెప్పలేదా? మీరు మహానుభావులు మీరు రాశారంతా క్రియేషన్ మీరే కరెక్ట్. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాట్ ఈస్ సోషల్ మీడియా? రాసుకుంటాను, చేతులు నేను కూడా రాసుకుంటా. దాన్ని ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను చెప్పింటే మీరు దాన్ని ప్రాపర్టీ చేసుకోవాలి. నేను ఎవరి నోట్ ఐ నెవర్ ఓపెన్ మై మౌత్. నాకు నీ ఆపరేషన్ చేయించుకున్నాను, తర్వాత నిమోనియా సఫర్ అయ్యాను, 3-4 months రాలేదు. దానికోసం ప్రకాష్ పార్టీ మారుస్తుంటే దాని వాళ్ళ అవివేకం. అది నేను చెప్పేదానికి. నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇష్టపడి మళ్ళీ టీడీపీ ఇష్టపడిపోయి సమస్య లేదు. వాళ్ళు ఏమనుకుని నేను చంద్రబాబు నాయుడు మేమంతా ముఖ్యం కాబట్టి మా నాన్నతో పాటు పనిచేసిన నాకు చంద్రబాబు సంబంధమే. టీడీపీ ఇష్టపడి సమస్య లేదు. రాసుకోండి. అనుభవానికి తగ్గట్టు మంత్రి పదవిలైన అసంతృప్తి ఇంకా మనుషులు ఉంది. ఎవరైనా కానీ ఎమ్మెల్యే అయినాక ఆశలు ఉంటాయి. ఆశలు కంప్లీట్ ఇక్కడ లేదు. మాకు అదృష్టం వస్తుంది వెళ్ళితే అంత మాత్రం తృప్తం లేదు, అసంతృప్తి లేదు. ఇంతకుముందు పనిచేశాను, విజయభాస్కర్ రెడ్డి కొడుకు కానీ రైల్వే మంత్రి పనిచేసాను. నాకు పెద్ద కోరికలు ఏం లేదు. వాళ్ళు ఇస్తే డెఫినెట్ తీసుకుంటాము, లేదంటే పార్టీ కోసం పనిచేస్తాం. అంతేగాని అలిగిపోయి అంత మురుకుడు కాదు అది. మరోవైపు నిన్న పేరుని మాట్లాడుతూ ఏదైనా చీకట్లో కన్ను కొట్టాలి, అవసరమైతే వేసేయాలనే మాటలు ఇట్టు చూడాలంట. మేము చీకట్లో మేము డైరెక్ట్గా కనుగొడతాం. అది చీకటి కొడుతాం, డైరెక్ట్గా కనుగొడతాం. ఏంటది మేము మాటల కనుగొట్టేది? అది కనుగొట్టే పిల్లలు కొడతాం, ఆడపిల్లలు కొడతారు. ఫ్యాక్షన్ కాదు, ఫ్యాక్షన్ మాకు తెలుసు. ఫ్యాక్షన్ మేము డైరెక్ట్గా కనుగొడతాం. అని రామజీ కొడతామంటే అదేది ఇస్ నాట్ ఇవన్నీ కరెక్ట్. ఇది రెచ్చగొట్టే మాటలు, ఫ్యాక్షన్ పెంచే మాటలు ఇవన్నీ. ఊర్లో చిచ్చిపెట్టి మాట్లాడతారు. అవన్నీ మేము మాట్లాడే మాకు జ్ఞానం ఉంది, వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు రపరప అంటాడు, తండ్రి అంటాడు. ఎవరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి అలా మాట్లాడడం భావ్యం కాదు సమాజంలో. ప్రజలు రక్షిస్తలేరు అని ఏదైనా మాట్లాడుతున్నారు. నువ్వు రపర నరికినా భయపడలేదు, కనుక్కున్నా భయపడలేదు, ఏం భయపడలేదు. మేము ఎదుర్కొంటాం రైతుగా. రేపు మీకు మాత్రం సమాధి, మీ మాటలకు వైకాపాకు మొత్తం సమాధి. మీ జీవితంలో పైకి రాదు. ఇది బాల్యకప్పలు వాళ్ళు కూడా అంతే ప్రపంచం కొట్టారు. అందుకే అదే అది బయలుంటారు. మీరు వచ్చే సమస్య లేదు. మళ్ళీ 50 సంవత్సరం మేము గెలుస్తాం తప్పకుండా. ఈ దెబ్బతో పటాష్. వైసీపీ విమర్శలకు మీరు సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? అసలు మీకు లేదు విమర్శలు. ఏ విమర్శ చేస్తాడు? ఏదైనా జన్యం విమర్శలు చెప్పి రపరప అంటాడు, నాకు అంటాడు, పొడుతూ అంటాడు, కనుగొడుతూ అంటాడు. ఇవన్నీ మీనింగ్లెస్. దానికి వాళ్ళ దానికి జవాబు చెప్పే అవసరం మాకు లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు మీనింగ్లెస్ మాటలకి దానికి జవాబు చెప్పే అవసరం మాకు లేదు. మాకు కావాల్సి మా అభివృద్ధి కావాలి, మా జనం బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి. అది ఎక్కువ కొరవలో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఆ కార్యక్రమం చేపడతాం. ఒక ఏడాది మీ దగ్గర అయిపోయింది, ఇక ఈ 4 ఏళ్ళలో డోన్కి ఏం చేయబోతుంది? అంటే రోజు సమస్య పెడితే అసలు ఇంట్లో సమస్య పెంచుతాం. దాకా రకరకాల సమస్యలు వస్తాయి, దాన్ని బట్టి పోతుంటాం మేము. ఇప్పుడు సమస్యలు తీసేసాం, ప్రస్తుతం సమస్య అవి తీసేసాం. ఇంకా సమస్య వస్తే తప్పకుండా ఫేస్ చేస్తాం. భయపడే సమస్య లేదు. ప్రజలు మమ్మల్ని నమ్మి తెలుగుదేశం గెలిపించారు కాబట్టి వాళ్ళ సమస్యలు మేము బాగా పంచుకొని తప్పకుండా
సమస్య పరిష్కరించుకుని ముందుకు పోతాం. రైట్. పార్టీ మారేటువంటి ప్రసక్తే లేదు, ప్రచారాన్ని మాత్రం ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. మాకు నమ్మి పార్టీలో ఉన్నటువంటి ఏ పార్టీకి అయితే ఉన్నామో ఆ పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూ పోతే రాబోయే కాలంలో మీకు సమాధి తప్పదు అని కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియోజాల చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, డోన్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.